కల్కి రిలీజ్కి మరో 5 రోజులు మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మరీ ఓ రేంజ్లో కాకపోయినా ఓ మాదిరి హైప్ ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన 2 ట్రైలర్స్ సూపర్గా ఉన్నాయి. కానీ మూవీ టీమ్ ప్రమోషన్స్ మాత్రం కాస్త తక్కువగానే చేస్తుందనేది నెటిజన్ల నుంచి వినిపిస్తున్న మాట. ఎవరేమనుకున్నా సరే ఒక్కసారి సినిమా క్లిక్ అయితే జనాలు ఇవేమీ పట్టించుకోరు. సరే ఇదంతా వదిలేస్తే ఇప్పుడు కల్కి రెమ్యునరేషన్ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నాయి. అందుకు తగ్గట్లే నిర్మాతలు కూడా వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. అలా కల్కిని ఏకంగా 700 కోట్ల బడ్జెట్తో తీశారనే టాక్ నడుస్తుంది. ట్రైలర్లో విజువల్స్ చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపిస్తుంది. అయితే మొత్తం బడ్జెట్ అంతా సినిమా కోసమే ఖర్చు చేయరు కదా. ఇందులో రెమ్యునరేషన్స్ కూడా ఉన్నాయి. అలా హీరోగా చేసిన ప్రభాస్కి 150 కోట్ల వరకు ఇచ్చారట. ఇక ఇతర కీలక పాత్రలు చేసిన అమితాబ్, కమల్కి తలో 20 కోట్లు ఇచ్చారని సమాచారం. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ కలిపి మరో 60 కోట్ల వరకు ఖర్చయిందట. దీన్ని బట్టి చూస్తే మొత్తం బడ్జెట్లో 250 కోట్ల వరకు పారితోషికాలకే అయిపోయినట్లు అనిపిస్తుంది. అంటే మిగిలిన 450 కోట్ల బడ్జెట్తో మూవీ తీశారన్నమాట. ఏదేమైనా సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ డల్లుగా ఉంది. కల్కి గనుక హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కలెక్షన్స్ మోత మోగిపోవడం గ్యారెంటీ. మరి మీలో ఎంతమంది కల్కి కోసం వెయిట్ చేస్తున్నారు?